హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అదేవిధంగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ మీకు ఆ కాలేజ్ నచ్చినా నచ్చకపోయినా మీ సీట్ని తప్పకుండా రిజర్వ్ చేసి అయితే పెట్టుకోవాలి. రిజర్వ్ చేసి పెట్టుకుంటే లాభం ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు చాలామంది లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్నారు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే రిజిస్ట్రేషన్కి 400 రూపీసు. ఎవరైతే ఇంత ముందుకు ఫస్ట్ 2 ఫేజ్లలో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళకి మాత్రమే రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ అనేది కౌన్సిలింగ్లో ఎప్పుడైనా ఒకటేసారి చేసుకోవాలి. ఎన్ని ఫేజ్ కౌన్సిలింగ్ అయినా పాల్గొనవచ్చు. సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 13th నుంచి 19th వరకు. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 13th to 19th. సీట్ అలాట్మెంట్ వచ్చేసి 23rd జూన్. సీట్ వచ్చిన స్టూడెంట్స్ వచ్చేసి 23rd నుంచి 28th జూన్ లోపు మీరు మీకు వచ్చిన కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఫేజ్ 1, 2, 3 మొత్తం 3 ఫేజ్లలో సీట్లు వచ్చిన స్టూడెంట్స్ అందరూ తప్పకుండా కాలేజ్లో వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఆన్లైన్లో కాదు, కాలేజ్లో వెళ్ళి రిపోర్ట్ చేయవలసిన డేట్స్ వచ్చేసి 24th నుంచి 28th జూన్ వరకు. అన్ని కాలేజెస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తారు 24th జూన్ నుంచి 28th జూన్ వరకు. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటే అలా కాలేజ్ గురించి చెప్పుకోవడం అనమాట. క్లాస్ వర్క్ వచ్చేసి 30 జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే రేపే మనకి ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఈ సప్లిమెంటరీ స్టూడెంట్స్ కూడా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో రావాలంటే కొంచెం టైం పడుతుంది కనుక ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కొంచెం ఎక్స్టెండ్ అయ్యేలాగైతే కనిపిస్తుంది. ఎక్స్టెండ్ అయ్యగానే మీకు అప్డేట్ చేస్తా. ఎక్స్టెండ్ అవుతుందో కాదో 100% అయితే నేను చెప్పలేను. బట్ సప్లిమెంటరీ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుంటే అయితే థర్డ్ ఫేజ్ అన్నా ఎక్స్టెండ్ చేయాలి, లేదా మీకోసం స్పెషల్ కౌన్సిలింగ్ అన్నా కండక్ట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ 18 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొచ్చు. మొత్తం 43,568 మెంబర్స్కి అయితే సీట్ అలాట్ అయితే చేయడం జరిగింది సెకండ్ ఫేజ్లో. అయితే మొత్తం వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 46,083 మెంబర్స్ పెట్టుకుంటే ఓన్లీ 43,568 మెంబర్స్కి మాత్రమే సీట్ రావడం జరిగింది. 3,315 మెంబర్స్ అనేది మొదటి సీటు తక్కువ ఆప్షన్స్ పెట్టుకురు కనుక వాళ్ళకు సీటు రాలేదన్నమాట. అందుకే మీరు ఆప్షన్లు పెట్టుకునేటప్పుడు ఎక్కువ ఆప్షన్లు అయితే పెట్టుకోండి. ఎక్కువ మంది విద్యార్థులు అయితే కామర్స్ తీసుకున్నారు 13,900 మెంబర్సు. తర్వాత స్థానంలో లైఫ్ సైన్సెస్, నెక్స్ట్ ఫిజికల్ సైన్సెస్ ఉన్నాయి. రెండో విడతలో సీటు పొందిన వారు 500 లేదా 1000 రూపీస్ ఫీజు చెల్లించి ఈ నెల 18లోగా సీట్ రిజర్వ్ చేసుకోండి. ఎందుకంటే మీకు నచ్చకపోయినా సీట్ అయితే రిజర్వ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆప్షన్లు పెట్టుకొని సీట్ రాకపోతే మీరు సీట్ రిజర్వ్ చేసుకున్నారు కనుక మళ్ళీ రిటర్న్ వచ్చి మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. అందుకే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి మేము ఫీజు కట్టకుండా జస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ పెట్టుకోండి. ఒకవేళ నెక్స్ట్ ఫేజ్లో మీకు సీట్ రాకపోతే మళ్ళీ తిరిగి వచ్చి ఆ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. ఇది అడ్వాంటేజ్ అనమాట. 18th సెకండ్ ఫేజ్ సీట్ వచ్చిన స్టూడెంట్స్ తప్పకుండా ఫ్రీగా అయినా సరే సీట్ రిజర్వ్ చేసుకోండి. లేదు పైసలు కట్టమంటే మాత్రం 500, 1000 కంటే అయితే ఎక్కువ కట్టకండి. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.